ఇర్మియా ప్రవక్త. అతడు బందీ గృహంలో ఉన్న అతడు చెప్పిన మాటలంట సిరాతో అతని నోటి నుంచి వచ్చిన మాటలు తన దగ్గర ఉన్నటువంటి వారు ఏం చేశారంటే బారూకుతో ఏం చేశారు తెలుసా, వ్రాసి పంపాడంట. నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్పు. ఏ విషయం అంటే అది స్పష్టంగా 36వ అధ్యాయము ప్రియులారా 7వ వచనం. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రము మహాకోపము వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞాపించినట్లు నెరియా కుమారుడైన బారాకు గ్రంథము చేత పట్టుకొని యెహోవా మాటలన్నీ యెహోవా మందిరంలో చదివి వినిపించెను. బారాకు న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నోడు ఎవరు అంటే వ్యక్తి బారూకు. ఏమండి, ఇతడు ఏం చేశాడంట, ఎక్కడ చదివి వినిపించాడంట, యెహోవా మందిరంలో చదివి వినిపించాడంట. అంటే యెహోవా మందిరంలో ఎవరున్నారు, దేవుని ప్రజలున్నారు, దేవుని పేరు శ్రేష్టమైన నామం పెట్టబడిన వారు ఉన్నారు. ప్రియులారా, వీరు ఏం చేశారంటే దేవుని మార్గాలను విడిచిపెట్టారట, చెడు నడతను నడిచారట. కాబట్టి ఒకవేళ చెడు మార్గమును విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రత ఈ మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించుచున్నాడు. ఎందుకనంట, ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమునగునేమో. కొట్టు చప్పట్ల గట్టి కొట్టాల. అర్థమైందండి దేవునికి ఎంత ప్రేమ అండి. మీ పక్క వాళ్ళని చూడండి ఒకసారి, పైనున్నోళ్ళు కూడా దేవునికి ఎంత ప్రేమ అని చెప్పు. తమ్ముడు, అక్కో, అన్న, మీ పక్కన వాళ్ళకి బాల్కనీ కింద ఉండోళ్ళకి కూడా చెప్పుకోండి, దేవునికి ఎంత ప్రేమ అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలములగునేమో, వాడి చెడు మార్గములను మార్చుకొందురేమో. ఏమండి, దేవుడు అంట వారిని క్షమించేదానికట. నువ్వు వెళ్ళి బారూకుతో ఏమంటున్నాడు, మందిరంలో చదువు. రాజుగారు అంటారు, ఇవన్నీ వాడు ఎట్ట రాశాడంట, వాడు సంగతి ఏందంట, వాడిని బందీ గృహంలో వేసినా కూడా వాడు మాటండా ఎలా రాశాడంటే, బారూక్ అంటున్నాడు, అయ్యా ఇవన్నీ కూడా అతని నోటి మాటల వలన వచ్చినది, నేను సిరాతో రాసుకొని వచ్చానంటాడు. కొట్టు చాపట్ల గట్టిగా. మందిరంలో చదివాడు ప్రియులారా, సమాజంలో చదివాడు. అయితే రాజు సముఖంలోనికి కూడా వచ్చిందంట. రాజు సముఖంలోనికి వచ్చినటువంటి విషయం ఏమిటంటే, నేను చదువుతాను జాగ్రత్తగా చూడండి. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుని ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండు. మనం చూసేవాళ్ళం కదా ఫిల్ముల్లో, అప్పుడప్పుడు రాజులు ఇళ్లలో మధ్యలో మంట వస్తూ ఉంటే చుట్టూ కూర్చొని చలి కాసుకుంటారు. అదే మనం అనుకోండి, చలికాలం ఏం చేసేవాళ్ళం, 4 పొలాలు 4 పొలాలు తెచ్చి ఒక మొద్దు తెచ్చి కాల్చుకొని చలి మంట వేసుకుంటాం మనం. రాజుల ఇళ్లలో రాజు తలుచుకుంటే ఏముందంటే దెబ్బలకు కొదువ. ఇంట్లోనే శీతాకాలంలో ఏమొచ్చిందంట, నిప్పుల కొంపటి ఉంటే అక్కడికి తీసుకొచ్చి చదివారంటండి. చదివినటువంటి సమయంలోనట రాజుగారి కోపం వచ్చి, ఎవడరా ఈడు నా ఎదుటికొచ్చి నా రాజ్యాన్ని పాడు చేస్తాడా, నా రాజ్యంలో ఉన్న జనులు నశించిపోతారా అని చెప్పి పుస్తకాన్ని అంటండి చాకుతో కట్ చేసేసాడంట. చాకుతో కట్ చేసి ఇష్టం వచ్చినట్టు దాన్ని నలిపేసి ఆ నిప్పుల కొంపట్లో వేసేస్తే అక్కడ ఉన్నటువంటి వారి స్పందన ఎలా ఉందో చూడండి. రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనానో భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు, గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయాను. లెకీకుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలనని రాజవంశస్థుడగు యెరెమ్యేలునకును అజ్రీయేలు కుమారుడైన షెరాయాకును
అబ్దేయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను కానీ యెహోవా వారిని దాచెను. కొట్టు గట్టి కొట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఇది చదవటానికి వచ్చే ముందే వీళ్ళిద్దరిని జాగ్రత్తగా సేవమని చెప్తారండి అక్కడ ఉన్నటువంటి మంచివాళ్ళు. మీరు కనపడొద్దు, దాగుకోమంటారు. దాగుకున్నా కనపడకుండా చేశాడట దేవుడు. కానీ అక్కడ ఉన్న వారికి ఏమవ్వలేదంటండి, ఆ మాటలు నచ్చలేదట. వద్దు అని చెప్పలేదంటండి. ఎవరు బట్టలు చింపుకోలేదంట, ఎవరు కూడా బాధపడలేదంట, ఇలా చేయొద్దు అని ఎవరు ఆజ్ఞాపించలేదంటండి. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఎంత స్పష్టంగా అండి, ఎంత సమీపంగా అండి. ఒకప్పుడు దేవుడు మనిషి మారాలా, ఒక మనిషిలో పరివర్తన చెందాలి అని అంటే ఏమండి, కొన్ని తరాల క్రితం అడవుల్లో దీక్షలు చేస్తూ ఋషులుగా మారి దైవత్వాన్ని పోలేవాళ్ళు. ఈరోజు సమాజంలో సగటు జీవితాన్ని కలిగిన ప్రతి సామాన్యమైన మనిషి, ఉన్నతమైన మనిషి అయినా తన ప్రవర్తనలో మార్పు రావటానికి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబెట్టిన ప్రతి మనిషి కూడా ఒక మహనీయుడిగా మార్చబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహిమగా మార్చబడుతున్నారు. ఒకప్పుడు త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, లంచగొండలు, వ్యభిచారులు, ఏమండి నరహంతకులు, ఈరోజు బైబిల్ను పట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒక మహాత్ముడిగా దేవుని పోలికగా మార్చబడుతూ సమాజానికి ఒక మాదిరిని బోధిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేశారంటండి, యెహోయాకీము తన జీవితంలో తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఏమండి, అగ్నిలో ఆ కుంపటిలో, నిప్పుల కుంపటిలో ఏం చేశాడు, కాల్ చేశారు. అధికారానికి భయపడినటువంటి ఏ మనుషుడు కూడా అంట లోబడలేదంటండి, బాధపడలేదంట, వద్దు అని చెప్పలేదట. ఏమండి, వారు బట్టలు చింపుకోలేదంట. బట్టలు చింపుకోలేదంటే వినకూడని మాట వినినప్పుడు ఏం చేసేవాళ్ళు మన వాళ్ళు, బట్టలు చింపుకొని బూడిద రాసుకొని దీక్ష చేసేవాళ్ళు. ఈరోజు లోబడటం, విధేయత చూపటం, మాట వినటం, చెప్పింది అనుసరించటం. ఏమండి, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం దూరం అవ్వకుండా ఆశీర్వాదకరంగా దేవుని మహిమగా బ్రతకాలి ప్రియులారా. దేవుని శక్తిగా మార్చబడాలి. వీరు వినలేదు, లోబడలేదు, విధేయత చూపలేదు ప్రియులారా. ఆ కారణము గుండా దేవుడేమి భయపడలా, మనుషులు భయపడ్డారు, దేవుడు భయపడలా. ఆయన ప్రవక్తల చేత మరలా వెళ్ళి చెప్పు, నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పు. 30వ వచనములు అంటున్నాడు ప్రియులారా, అందుచేతను యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడొకటకు అతనికి ఎవడనూ లేకపోవును. అతడి శవము పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలగును. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతానమును, అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికి, యెరూషలేము నివాసుల మీదికి, యోధా జనుల మీదికి రప్పించుచున్నాను. అయినను వారు వినిన వారు కారు. పక్కన వాళ్ళతో చూడండి, అయ్యో అను ఏమయ్యారంటమ్మా, యెరూషలేము వారు, యోధా వారు, దేవుడు వారి మీద కీడు తెప్పించాడంట. రాజు ఎండపాలు పగలు, రాత్రి మంచి. శవాన్ని పాతి పెట్టేవాళ్ళు కూడా లేరంట. అంటే జీవితంలో నలుగురినన్నా సంపాదించుకోవాలంటండి. నిన్ను ప్రేమించేవాళ్ళని కనీసం నలుగురినన్న. కానీ పాప రాజు, లక్షల మందిని పరిపాలించే రాజు, అనేక జనములకు రాజు ఏమయ్యాడు, పాది పెట్టేవారు కూడా లేరంట. అయినా వారు వినని వారుగా ఉండారంట. ఎంత ఘోరమో చూడండి. ఏమండి, దేవుని వాక్యం మనం వినినప్పుడు ప్రియులరా మనలో ఎగ్జైటింగ్గా ఉండాలా. ఎందుకంటే నిజంగా నేను ఈ విషయంలో పర్ఫెక్ట్ అని అనుకోగలిగి గుండె మీద చెయ్యేసుకోగలిగిన సత్తా ఉండోలాగా ఆత్మీయులు మార్చబడాలా. కొట్టు చప్పట్ల గట్టిగా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదానికి వారసులగుటకు పిలిచాడండి. ఆయన మహిమగా పిలిచాడండి. మన జీవిత సంవత్సరాలు ఆశీర్వాదకరంగా ఉండాలండి. దేవుని సన్నిధిలో మనము ఆయన మహిమగా మన సంవత్సరాలను బట్టి ఏమండి
మెతుషెల ఏం చేశాడు? 969 ఏండ్లు బ్రతికినా, ఆరోగ్యం ఉన్నా, ఆయుష్ ఉన్నా ఆశీర్వాదంగా బ్రతకల, దేవుడు మహిమగా బ్రతకల, గొప్ప కార్యాలు సాధించలేదండి. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా బ్రతకటానికి ఉంచాడు ప్రియులారా దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? యెహోయాకీము దేవుని మాట విననందువలన ఇర్మీయాతో దేవుడు చెప్పారు, మీరు పట్టబడతారు, అప్పగించబడతారు, మీరు బానిసలు అవుతారు అన్నారు. అందుకే దానియేలు గ్రంథము 1వ వచనంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బబులోను కంట నెబుకద్నెజరు రాజు వీళ్ళందరినీ బానిసలుగా తీసుకుపోతే దేవుని మందిరంలో ఉన్నటువంటి వాటినంట ప్రియులారా ఏమండి, దేవుని సన్నిధిలో ఉన్న విలువైనటువంటి వాటిని యెహోయాకీము ఏం చేశాడంటండి? ఏమండి చూడండి మీరే, యెరూషలేము మీదకి వచ్చి యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఎంత విచారం! ఎక్కడ ఉండాల్సినవి ఎక్కడున్నాయి? దేవుని మందిరములో ఉండవలసిన ఉపకరణాలట దేవత యొక్క ఏమని బొక్కసములో తీసుకొని బానిసలుగా దోచుకొనబడిన వారిగా మార్చబడ్డారట. ఈరోజు మరి నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉపకరణంగా ఉండాలా? ఏమండి మహిమకరంగా ఉండాలా? ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? ఉంచను. మీరు ఏడ ఉండాలనుకుంటున్నారు? దేవుని మందిరములో నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనదంతయు సఫలమగును. నీ ఉద్దేశాలు సఫలపరచబడాల. నువ్వు చేయనదంతయు నీ మార్గమును నువ్వు చక్కగా వర్ధెల చేసుకోవాలి. బందీవైకూడదు, బానిస అవ్వకూడదు, ఏమని దోపుడు సొమ్ముగా నువ్వు మార్చబడకూడదు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఈరోజు 2 వ్యక్తులు, యెహోషువ, యెహోయాకీము దేవుని సన్నిధిలో అవమానకరంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యెహోషువ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. తన మార్గాన్ని చక్కగా వర్ధిల్ల చేసుకున్నాడు. తను చేయనదంతయో సఫలపరిచాడు. ఏమని శత్రువుల యొక్క సొమ్ముని, దోపుడు సొమ్ముని మన వాళ్ళు ఏం చేశారు? పోగు చేసుకున్నారు. మన సొమ్ము వాళ్ళు పోగేసుకోలేదండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఇలా మనము ఆశీర్వాదకరంగా యెహోషువ యొక్క అనుభవం మన జీవితాల్లో ఉండాలి, కానీ యెహోయాకీము యొక్క అనుభవం మన జీవితంలో ఉండకూడదండి. ఎంతమంది నేను యెహోషువలాగా ఉండాలనుకుంటున్నారు చెప్పండి?